మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో దళిత మంత్రులను అవమానించి దళితుల మనోభావాలను దెబ్బతీశారంటూ మంత్రి సీతక్కపై మండిపడ్డారు. ఎమర్జెన్సీస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ మంత్రి సీతక్క వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 150 కోట్ల ప్రజాధనంతో నిర్వహిస్తున్న గిరిజన జాతరలో మంత్రి సీతక్క ఏకపక్షంగా వ్యవహరిస్తూ డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల ఫోటోలు పెట్టలేదన్నారు. తన కుటుంబ సభ్యుల ఫ్లెక్సీలతో 100 కిలోమీటర్ల వరకు బ్యానర్లు వేశారని విమర్శించారు. క్షమాపణ చెప్పాక దళిత మంత్రుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు పాపన్న మాదిగ. ఎవరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మీరు? అక్కడ ఎవరి ఫోటోలు ఉన్నాయి? సీతక్క గారు కొడుకుంటే సరిపోతుందా? సీతక్క గారి బంధువులు ఉంటే సరిపోతుందా? ఆ శాఖ మంత్రి, ఆ జిల్లా శాఖ మంత్రి, అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి, అక్కడ ఉన్నటువంటి టూరిజం ఫారెస్ట్ శాఖ మంత్రి, అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఆ గిరిజన ఎమ్మెల్యేల ఫోటోలు ఇవన్నీ ఏముండొద్దా? అంటే సీతక్క వ్యక్తిగతంగా ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర చేస్తుందా? లేదా మరి సీతక్క గారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా ఆ భూములు అమ్మి ఇట్లా ఈ జాతర చేస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి, కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి 150 కోట్ల రూపాయల ప్రజాధనం మీరు అక్కడ డెవలప్మెంట్ చేయని చెప్తే మీ ఇష్టానుసారంగా ఫోటోలు పెట్టుకొని, మీ ఇష్టానుసారంగా ఫ్లెక్సీలను పెట్టి, మీ ఇష్టానుసారంగా అధికారులను భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఆ శాఖ మంత్రిని మీరు గౌరవించే పరిస్థితులు లేరు. సీతక్క గారు అరే ఒక గిరిజన బిడ్డ కదా, ఇలాంటిది నీకు జరిగితే ఎట్లుంటుంది? నిన్నే ఒంటరిదాన్ని చేసి